అరకప్పు సగ్గుబియ్యము, అరకప్పు పప్పులను వేసి 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసి చల్లారనిచ్చి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకొని ఒక వెడల్పైన ప్లేట్లోకి వేసుకున్న తర్వాత 2 కప్పుల పొడి బియ్యం పిండిని వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కొద్దిగా వామును క్రష్ చేసి వేసుకోవాలి. తెల్ల నువ్వులను వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారాన్ని వేసి మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత 3 స్పూన్ల ఆయిల్ని వేడి చేసి వేసుకొని పిండికి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. మురుకుల గొట్టం లోపల ఆయిల్ని అప్లై చేసి కాస్త పిండిని తీసుకొని మురుకుల గొట్టంలో ఉంచి లాక్ చేసుకోవాలి. వేడి ఆయిల్లో ఎంత పెద్ద సైజ్ కావాలో అంత మురుకుల్ని ఒత్తేసుకొని వెంటనే కలపకుండా అలాగే ఉంచి నురగ మొత్తం తగ్గిపోయిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చి తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా మురుకులని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.